హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ చూసినట్లయితే మీకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. నమ్మరేంద్ర బాబు వాడొచ్చాడంటే అని ఒక కామెడీ స్కిట్ ఉంటది. వాడు మేఘాల నుంచి పాలు పిండుతూ ఉంటాడు, ఫ్లైట్ టికెట్లు డబ్బా ఫోన్ లో బుక్ చేస్తూ ఉంటాడు, తల్లికి వందనం జూలై 5ది ఈ రోజే చేసేస్తా ఉంటాడు. వాడే నమ్మరేంట్రా బాబు అంటా ఉంటాడు. అలాగే ఉంది ఇప్పుడు కూటమి నాయకుల పరిస్థితి. ఆయనేమో జూలై 5th నుంచి అమ్మఒడి వేస్తాను, అదే తల్లికి వందనం వేస్తా అంటుంటే వీళ్ళు మాత్రం అకౌంట్ లో ముందే పడిపోతున్నాయి. వీడియోలు పాపం ముందే చేసి పెట్టుకున్నట్టున్నారు. టీడీపీ వాళ్ళు అరే పడిన పడకపోయినా మనం అయితే వీడియోలు చేసి పెట్టుకోవాలి. ఆ లెక్కను చూసుకుంటే చాలా మందికి తల్లికి వందనం పడదని నాకు అర్థమవుతుంది. మీ నాయకుడేమో జూలై 5th అని చెప్తున్నాడు, మీరేమో అప్పుడే పడ్డాయంటున్నారు. దరిద్రం ఏంటంటే డబ్బులన్నీ టీడీపీ వాళ్ళకే పడటం నారా చంద్రబాబు నాయుడు గారు దరిద్రం అంట. ఇది చూడండి, ఈ అకౌంట్ ఎవరిదో ఏం చెప్పాడు. చెప్పిన విధంగా మాటిచ్చిన విధంగా తల్లుల ఖాతాలో పడుతున్న తల్లికి వందనం డబ్బులు. 2 పిల్లలు ఉన్న లబ్ధిదారులకు 26,000 పడ్డాయి. రూపాయలు 4,000 స్కూల్ ఖాతాలో పడ్డాయి. వీడు వెళ్ళి చూసి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ టీడీపీ వాళ్ళది ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. 26,000 అందుట్లో పడ్డట్టుగా ఆ అకౌంట్ స్టేట్మెంట్ కూడా కనిపిస్తుంది. ఏందన్నా ఇది మరీ ఇంత దారుణం అనుకోలేదన్నా. మరి రోజు రోజుకి దిగజారిపోతున్నారు. ఇక ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీ గుండెలో పగిలిపోయి అబ్బో మాకు ఇంకా పడలేదు వాళ్ళకి పడిందని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇలా ఒకసారి చూడండి, పెడుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మోహన్జీపాడు గ్రామానికి చెందినటువంటి మెండ్యాల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది. గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామానికి చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి. ఎంతమందిని పంపించావు? 4 పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతే? మీ 4 పిల్లలకు వచ్చినాయి అమ్మా. ఎలాగుంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లలను కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు 2 చెల్లి, 2 చెల్లెలు, 1 తమ్ముడు. నీకు ఎలాగ ఉంది? నువ్వేం చదువుతున్నావు? నేను 10th కి వెళ్తానండి. 10th కి వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. ఇదిగో చూడండి, ఈ కుటుంబంలో నలుగురికి 15,60,000 చూసుకోవాలి కదా బ్రో. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్. ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోలేదు కదా మీరు. ప్లాన్ చేసుకుని ఇలా బొక్కల పవర్లో పడ్డారా అన్న. అన్నిటికన్నా ఇంకో దారుణాన్ని చూపిస్తా. అది కూడా ఇంతకన్నా దారుణం అనుకోండి. అబ్బో ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళదే. నన్ను మాట ఇచ్చిన విధంగా తల్లుల ఖాతాలో పడుతున్న తల్లికి వందనం డబ్బులు 2 పిల్లలు ఉన్న వాళ్ళ లబ్ధిదారులకు 26,000 పడ్డాయి. 4,000 స్కూల్ ఖాతాలో పడ్డాయి. అది ఇందాకదే. కానీ ఇక్కడ 26 crores అని చూపిస్తుంది అన్న సిఆర్ తీసేయన్న ప్లీజ్ అన్న ప్లీజ్. కోర్టులో పెడితే మన రాష్ట్రం దివాలా తీస్తుంది అన్న. 26 crores ఏందన్న. చంద్రబాబు నాయుడు గారు వేస్తుంది 13,000 అన్న. 26,000 వస్తాయి. 2 ఉంటే మీరు crores లో పెట్టారు. ఎలా అన్నా చెప్పండి అన్న. సిగ్గుండాలా ఇట్లాంటి పోస్టులు పెడతాను ఒక్కొక్కడికి అన్న. ఏందన్న ఈ దరిద్రం మాకే తగులుకుంది. 26 crores జూలై 5th నుంచి పడతాయంట. తొందర పడకండి మీరు, అర్థమైందా? ముందే కూసారనుకో కోసేస్తారు. ఇది చెత్త పడ్డట్టుగానే ఆల్రెడీ కొద్దిగా నా వాడండి అమ్మా. ఒక్కళ్ళకి పడ్డా ఊరుకుంటారేంటి? రోడ్ల మీదకి వచ్చి గద్దులేరు మీ వాళ్ళు, ఇదిగో వేసామని. అయినా గతంలోనే దగ్గర 84 లక్షల మంది ఉన్నారంటూ లోకేష్ గారు తన నోటితో చెప్పారు. మరి 84 లక్షల మందిలో సగం మందికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ ఒక్క అమ్మఒడిని డెలివరీ చేశారు. వీళ్ళు వచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు. మరి 84 లక్షలకు పైగా ఉన్నారనేసి లోకేష్ గారికి తెలుసు. మరి 63 లక్షల మందికి ఎందుకు ఇస్తున్నారని అడుగుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారు? 15,000 కాకుండా 13,000 వేయటం వెనక మీ ఆంతర్యం ఏంటి? సిగ్గులేదా సార్ నిజంగా చెప్పాలంటే? ఏంటి సార్ ఇది? మరి ఇంత దిగజారుడు రాజకీయాలు, చేతకాని రాజకీయాలు, పనికిమాల రాజకీయాలు మనకి ఎందుకు సార్ చెప్పండి? ఆల్రెడీ ఇచ్చినట్టుగా వీడియోలు చేసి రిలీజ్ చేయించడాలు ఇవన్నీ సిగ్గు అనిపించట్లేదు మీకు?
సిగ్గుపడండి సార్, అప్పుడప్పుడు బాగుంటుంది. బాలా ఇదేం బాల, అమ్మ ఒడి నుంచి 1000 రూపాయలు కాకు ఎత్తుకెళ్ళిందంట నిజమేనా అని ఈవిడ రేణుక జెట్టి ఎల్ఎల్బి అని ఈవిడ అసలు టీడీపీకి కరుణ గట్టిన తీవ్రవాదండి. ఏంటంటే పచ్చ బ్లడ్, వీళ్ళదంతా పచ్చ బ్లడ్ వాడుతూ ఉంటది. ఆవిడ రేణుక జెట్టి ఎల్ఎల్బి గారు అమ్మ ఒడి నుంచి 1000 రూపాయలు కాకు ఎత్తుకెళ్ళిందంట నిజమేనా, అప్పుడు కాకు ఎత్తుకెళ్తే ఇప్పుడు రాబందులు పీక్కు తింటున్నాయి అమ్మ 2000, రాబందులు 2000 పీక్క తింటున్నాయి. అర్థమైందా? సిగ్గుండాలా బ్రతుకులకి, మనిషి పుట్టగానే సరి కదా. అప్పుడు అడిగావు, ఇప్పుడేంటి నోట్లో మాట రావట్లేదు బయటికి? చంద్రబాబు నాయుడు గారు కాదు, మాకు కూడా పాజిటివ్ ఇవ్వటం వచ్చు, నోట్లో మాట రావట్లేదా బయటికి అని అడుగుతాం మేము. అర్థమైందా? సో ఇది అందరికీ అప్పుడే తల్లికి వందనం పడింది అంటూ సో కాల్డ్ ఎల్లో మీడియా అయ్యా కొద్దిగా ఆలోచించండి అయ్యా, టైం ఉందంట దానికి, ఇంకెవరికి ఎగిలా తొందరపడకండి. వేస్తారో లేదో డౌటే, మళ్ళీ కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.